కొంతమంది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన విలువ పొరపాటును ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? డిగ్రీ చదివాం కదా, మరి మా నాన్న 3వ క్లాసే. అలాగైతే తండ్రిని గౌరవించవా? అలాగైతే అమ్మని గౌరవించవా? యవనస్తులు ఈ రోజున తల్లిదండ్రులు గౌరవించట్లేదు, తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు. కారణం ఏంటంటే, మా నాన్న రోజు 350 సంపాదిస్తున్నాడు బాబా, నాకు నెలకి 25,000 చెప్పాం. అయితే అమ్మని నాన్నని గౌరవించవా? తల్లిదండ్రులు గౌరవించవా? నేను డిగ్రీ చదువుకున్నాను, చదువుకోలేదు, పొలం కలుపు మొక్కలు వీక్కునేది. అయితే మాత్రం అమ్మని గౌరవించవా? పెద్ద చిన్న గురువు దైవం లేదా? చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయకుండా, విలువ ఇవ్వకుండా. ఒకటి మాత్రం వాస్తవం, మీ దీపాలు ఆరిపోతాయి. ఎందుకు? తల్లిదండ్రులు లెక్క చేయకపోతే లోయల్లో ఉన్న తింటాయంట కళ్ళు. మీ దేహానికి మీ కళ్ళు బిక్కిపోయినట్టు చీకట్లో తిరుగుతారు. మీ బ్రతుకు చీకటి అయిపోద్ది. తల్లిదండ్రులు విలువ ఇవ్వకుండా, తల్లిదండ్రులు గౌరవించకుండా, తల్లిదండ్రులు విలువ, ఘనత, సన్మానం ఇవ్వకపోతే ఆయుష్కాలం కృంగిపోద్ది. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై క్షేమంగా ఉండాలంటే నీ తల్లిని, నీ తండ్రిని, లేకపోతే 2 మాటలు ఉంటాయి అక్కడ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో, ఒకటి దీర్ఘాయుష్మంతుడివై క్షేమము, లాంగ్ లైఫ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్. ఇవి 2 ఉండాలంటే తల్లిని, తండ్రిని గౌరవించాలి, గణపరచాలి, గొప్పగా చూడాలి అమ్మని, నాన్నని. మీ తండ్రులు ఒకవేళ చెడ్డోళ్ళైనా సరే వాళ్ళు మీకోసం ఇస్తున్నారు కదా, మీ దేవుడు ఎందుకు ఇవ్వడు?